మనోన్నతకు అందరికి వందనాలక్క. వందనాలు రుతు. అక్కకు, అమృతక్కకు, మల్లేశ్వరక్కకు, రేచలక్కకు వందనాలమ్మా. అందరికి వందనాలు. ఇప్పుడు మన సహోదరి చిలకలూరిపేట నుంచి ఒలివే సిస్టర్ పాట పాడుతుంది. ఒలివే సిస్టర్ వచ్చినారక్క? ఒలివే సిస్టర్ వెరీ గుడ్. నో పెట్టకూడదు నాన్న. అన్ని ఆచారము మనం పెట్టుకోకూడదు అవన్నీ. చెప్పు నాన్న, వాక్యం మొదలుపెట్టు. దేవుని నామానికి స్తోత్రాలు. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి మహిమ. మరి దినాన దేవుడు ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపకై ఆంటీ గారు మరి ఈరోజు మెసేజ్ చెప్పాలని చెప్పినప్పుడు నేనైతే 18వ తారీఖు అనుకున్నాను. నా దేవుని కృప ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం అంటే పాట పాడారు ఆంటీ. పాడమంటే పాడతానండి ఒక పాట. పాడు పాడు. మరి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. మహాగరుడ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాలకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా మేమేమై ఉన్నామో నీ కృప. అయ్యా నిజముగా ప్రభు ఈ రోజు బ్రతికున్నామంటే కేవలం నీ ఉచితమైన కృప తప్ప వేరొకటి లేదు నా దేవా. భయంకరమైన దినాల్లో ఉన్నాం, అయినప్పటికీ కూడా ప్రభుని సురక్షితమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుస్తూ క్షేమాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నిజంగా ప్రభా ఎందరు కొలేని ధన్యతను మాకు ఇచ్చామని నేను నమ్ముతున్నాను. ప్రభా నీకు స్తోత్రాలు. కృప చూపించండి అయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నా ప్రభా ఈ కార్యక్రమం ప్రభా ఆది నుంచి అంతవరకు నీ నామానికి మహిమకరంగా జరిగించండి అయ్యా. అయ్యా మాట్లాడుతున్నది మేము కాదు కానీ ప్రభా నీ నోటికి బోరగా వాడుకొని పరిశుద్ధ ఆత్మ శక్తి చేత ప్రభా ప్రతి ఒక్కరు హృదయాలలో నీ యొక్క జీవవాయువును వదిలి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మేల్కొల్పమని, ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, యేసయ్యా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని వారు అయినప్పటికీ కూడా ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నువ్వు ఉచితమైన కృప చేత బలపరుస్తూ ఉన్నారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఈ యొక్క సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నామానికి మహిమ తెచ్చుకోమని, వింటున్న వారికి మరి ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభు వినగలే మనసును గ్రహించే శక్తిని అనుగ్రహించమని, ప్రతి విషయమైన శోధన నుంచి విడిపించమని, అయ్యా ఆటంకాల నుంచి తప్పించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు గణనామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామం మహిమపరచుకున్నాం. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలాను ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలచి
స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోను ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎల్లడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎల్లడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోను ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా. సర్వ జగద్రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజులెవరినైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోను ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. ఉన్నానమ్మా. ఆంటీ హలో సిస్టర్ వందనాలమ్మా. ఆ, వందనాలు. స్టార్ట్ చేయండి బా. స్టార్ట్ చేయనమ్మా మెసేజ్. ఓకే. దేవుని నామానికి స్తోత్రాలు. మరి మనం వాక్యం చెప్పుకున్నాము. యెహోషువ గ్రంథం 1 నుంచి 8 వరకు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 1 నుంచి 8 వచనం వరకు. చదవగలిగిన వాళ్ళు చదివి సహాయం చేయొచ్చు, లేదంటే నేనే చదువుతా. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలా సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి.
నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమున మీకు ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ధ్యానించుకుందామండి. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నాడు దైవ సేవకుడైన మోషే. నడి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి కానానికి నడిపించే సమయంలో మరి దేవుడు మోషేను తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత మరి ఆ ప్లేస్ లో ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నూను కుమారుడైన యెహోషువను దేవుడు ఆ ఎన్నుకుంటాడు. మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి నడిపించడానికి మోషే మోసిన భారాన్ని అంతవరకు మరి దేవుడు మోషేకి ఇచ్చినాడు. మోషే తర్వాత మరి దేవుడు మోషేకి ఇచ్చిన భారాన్ని మరి యెహోషువ మీద పెట్టినప్పుడు యెహోషువ మరి అంత సడన్ గా మరి దేవుని సేవకుడైన మోషే చనిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగం అంత గొప్ప అభిషేక్తుడు మరి మోషే దేవుని చేత నడిపిస్తున్నాడు. మరి ఎన్నో అద్భుతాలు దేవుడు మోషే ద్వారా జరిగించినప్పటికీ మరి మోషేకి ఆ ఇశ్రాయేలు జనాంగం ఎదురు తిరుగుతూ ఉన్నాడు. మరి యెహోషువ అది చూస్తానే ఉన్నాడు. మరి యెహోషువ కానీ అతనికి బహుశా చాలా భయపడి ఉంటాడేమో యెహోషువ అనుకుంటాను. ఎందుకంటే మరి మోషేనే వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు అంతగా విసిగిస్తా వచ్చారు, వ్యతిరేకమైన పనులు చేస్తా వచ్చారు. అయినప్పటికీ కూడా మోషే ఎంతో సహనంతో మరి ఆ బిడ్డను నడిపిస్తూ వచ్చాడు కదా. మరి దేవుడు ఆ బిడ్డ తర్వాత మరి యెహోషువకు ఇలాగ సెలవిచ్చాడంట, నా సేవకుడైన మోషే మృతి చెందాడు కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుతున్న దేశమునకు వెళ్ళండి, వెళ్ళుడి. అప్పుడు ఇంకా మోషేకి యెహోషువకి చెప్తా ఉన్నాడు అనమాట, అయ్యా మరి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ జనులందరూ నది ఇశ్రాయేల్ జనులందరూ కూడా యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళడి. ఎక్కడికి ఇశ్రాయేలు వెళ్ళొచ్చా ఉన్నారంటే మరి కనాను దేశం వెళ్తా ఉన్నారు. ఆ దేశానికి వెళ్ళాలని మరి యెహోషువను దేవుడు ప్రేరేపించినప్పుడు యెహోషువ లేచినప్పుడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మోషేతో దేవుడు చెప్పాడు, నువ్వు ఏ స్థలం అయితే అడుగు పెడుతున్నావు ఆ స్థలాన్ని మీకు ఇస్తున్నానని. అలాగే యెహోషువకు కూడా నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము కూడా నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అరణ్యమును ఈ లెబానాను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. దేవుడు మరి వాళ్ళకు సరిహద్దులు చెప్తా ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎక్కడ ఉండాలో అని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. మరి యెహోషువ నడిపిస్తా ఉన్నాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. మరి ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నావు, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు యెహోషువతో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకుండును. ఎంత గొప్ప ధన్యత యెహోషువకి ఇచ్చాడు దేవుడు అంటే నిజంగా అది గొప్ప విషయం అని నేను అనుకుంటాను. మరి యెహోషువ అప్పుడే చాలా భయంతో ఉండుంటాడు ప్రజల్ని నడిపించాలంటే. మరి దేవుడు ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాడు యెహోషువని, ఎవరు నీ ఎదుట నిలవలేరయ్యా, నువ్వు భయపడొద్దు, నేను మోషేకు తోడైన నీకులు తోడైందును. నువ్వు భయపడుతున్నావేమో, అయ్యో ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలా నడిపించాలా అని దిగులు పడతా ఉన్నావేమో, కానీ నువ్వు దిగులు పడొద్దు. నీవు నీ బ్రతికే సమయం అంతా ఎంతవరకు బ్రతుకుతున్నావు అంతవరకు కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోయాను. ఎవరిస్తారండి ఆ భరోసా? ఎంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిజంగా మనుష్యులు కొంచెం ఎవరైనా ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఈ రోజులు మనం ఎంతో మందిని చూస్తా ఉన్నాం, కొంచెం బాగా అభివృద్ధి చెందుతున్నారంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళే శత్రులుగా తయారయ్యి వాళ్ళని ఎంతగా హింసిస్తున్న దినాలు. మరి ఆ దినాల్లో కూడా ఆ రీతిగా ఉన్నారు కదా. మరి మోషే అహరోను మిరియాములు మరి నడిపిస్తా ఉన్నప్పుడు మిరియాము అహరోన్లే మోషే మీద ఎదురు తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎదురు తిరిగి ఆయన మాటేనా చెల్లేది, ఆయనేనా దేవుని సేవకుడు, మేము చేస్తే దేవుని సేవ కదా, మేము 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 ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడా అని వాళ్ళు సనిగి కొనినప్పుడు దేవుడు నిజంగా మిరియామును మరి కుష్టు చేత మొత్తినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలు కొంతమంది దేవుని ప్రవక్తలుగా పరిచారకులుగా దేవుని ఒక
దర్శనం చేత వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తా ఉన్నప్పుడు ఎంతో మంది నిజంగా వాళ్ళ వాళ్ళ దర్శనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని మీద వాళ్ళకి విశ్వాసాన్ని గుర్తించక ఎంతో మంది భలే చులకనగా మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డల్ని. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఎంతవరకు కరెక్ట్ కానే కాదు నేను అనుకుంటాను. దేవుని పని పరిచర్య అంటే చిన్న విషయం కాదది. ఎంత ముళ్ళ మీద దారి అది, ఆ పూల మీద నడవడం కాదది. ఎంతో గొప్ప పరిచర్య. దేవుడు ఎంతో మంది చేత మరి తన ప్రజలను ఎన్నుకొని మరి నడిపించాలంటే వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, దేవుని మాటకి విధేయులైన వాళ్ళు ఉంటారు, అవిధేయులైన వాళ్ళు ఉంటారు. మరి వారందరిని కూడా నడిపిస్తూ ముందుకెళ్ళడం అంటే గొప్ప విషయం అది. అలా ఉన్నప్పుడు మరి ఆ మరి దైవ సేవకులుగా వాళ్ళు ఎంతో మంది ప్రజలను రక్షణలోకి నడిపించే క్రమంలో మరి ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొంటూ ఉంటారు. అది ఎంత గొప్ప పరిచర్య. కానీ కొంతమంది అది చేయలేక భయపడుతూ వెనక్కి తగ్గుతూ ఉంటారు. దేవుడిచ్చిన దర్శనాన్ని కూడా కొంతమంది ముందుకు వెళ్ళలేక జనాల పరిస్థితి చూసి భయపడతా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను నీకు మోషకు తోడైనట్టు నేను తోడై ఉండను అన్నాడు. నిజంగా ఒక దర్శనము, దేవుని యందు భయభక్తి విశ్వాసం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అసలు. నేను ఇంతే అనుకుంటాను. నిజంగా దేవుడు వాడుకుంటే మనుషులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనుషులందరిని కూడా చేసిన వాడు దేవుడే. కనుక మనుషుల మాటలకు, మనుషులకి భయపడి దేవుని పని పరిచర్యని వెనక్కి తీసుకోవడం అంత మూర్ఖత్వం ఏమో నేను అనుకుంటాను. ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగి వెళ్ళాలి, భయపడకూడదు, మనుషుల మాటలకు జడియకూడదు. కానీ పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు గనుక ఆయనే చూసుకుంటాడు. ప్రతి సమస్యని కూడా, ప్రతి భారాన్ని కూడా ఆయనే తొలగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలా నేను అనుకుంటాను, నిజంగా నీవు బ్రతుకు దినములన్నిటిని మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండును. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఎన్ని మాటలు, ఎంత భరోసా అండి. మోషే, యెహోషువా నువ్వు భయపడొద్దు, ఎవరు నీ ఎదుట నిలవరు. నువ్వు భయపడతావేమో. మోషేకి ఎదురు తిరిగారు కదా సొంత వాళ్లే, మరి గొనిగారు కదా, సనిగారు కదా. అయ్యా అక్కడ లేవని దోసకాయలు కీరకాయలు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా మమ్మల్ని మరణానికి అప్పగించడానికని ఎంతో భయంకరంగా ఇశ్రాయేలు జనాంగం మనం ఎదురు తిరిగినప్పుడు నువ్వు భయపడ్డావేమో. నువ్వు భయపడొద్దు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవడు. నిన్ను విడువను, నేను నీకు మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నిబ్బరం ఎప్పుడు ఎప్పుడు మనం చెప్తామండి. ఒకళ్ళు ఎవరైనా భయం పుట్టినప్పుడే కదా, ఎవరన్నా భయపడినప్పుడే కదా, అయ్యా నిబ్బరంగా ఉండయ్యా, దేవుడు చూసుకుంటాడులే, భయపడొద్దులే అని నిబ్బరం చెప్పేది మనం. ఎంత గొప్ప దేవుడే. మనుషులు భయం చెప్తే, మనుషులు ధైర్యం చెప్తే అది కొంతవరకేనేమో, వాళ్ళు మర్చిపోతారేమో. కానీ సర్వాధికారి, సర్వ సృష్టికర్త నిజంగా ఈ లోకాన్ని, ఈ సమస్త ప్రపంచాన్ని, భూప్రపంచాన్ని గాని, సమస్త లోకాన్ని గాని, అనేక అనేక ప్రపంచాలు ఉన్నాయంటే ఇంకా మనకు తెలియనివి. మరి దేవుడు వీటన్నిటిని కలుగు చేస్తాను, నోటి మాట చేత సమస్తాన్ని కలుగు చేసి అయ్యా సర్వ ప్రపంచాన్ని ఒక్క గొప్ప క్రమం చేత, ప్రణాళిక చేత, మరి సూర్యచంద్ర నక్షత్రాలు కానివ్వచ్చు, మరి ఏదైనా అంతరిక్షంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక క్రమంలో తిరగకపోతే మనం ఈ రోజు బ్రతికొండలేము. అంత క్రమముగా మరి మనకు అన్ని కూడా సమకూరుస్తూ, భూమి మీద మనకు తినడానికి ఏది అవసరమో, త్రాగడానికి ఏది అవసరమో, మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆయన మార్గంలో నడవాలని, ఆయన్ని సేవించాలని, ఆయన మాట విని ఆయన కుమారులుగా బ్రతకాలని ఎంతగా ఆశిస్తున్నాడో, మన యందు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ దేవుడు చెప్తున్న మాట, అయ్యా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అన్నాడు. యెహోషువకు చెప్తున్నాడు. ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. జీవవాక్యం ఇది. ఒక్క మనిషికి కాదు, అందరికీ కూడా, మనకు కూడా చెప్తా ఉన్నాడు. మనం భయపడుతుంటాం కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను చూసి, సేవా జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఏ జీవితంలోనైనా కావచ్చు. కొన్నిసార్లు మనం భయపడే వారంగా ఉంటాము. కొన్ని మాటలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, శ్రమలను బట్టి, కొంత పరిస్థితిని బట్టి భయపడేవారం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎంతో మంది, కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉంటారండి. మనుషుల ప్రేమ దొరకలేదని, భార్య ప్రేమ భర్తకు దొరకలేదని, భర్త ప్రేమ భార్యకు దొరకలేదని, చిన్న చిన్న విషయాలకే, పెద్ద పెద్ద విషయాలు కూడా ఉండవు, నన్ను పట్టించుకోవట్లేదని. కొంతమంది కోర్టుల్లో కేసులకు వెళ్ళినప్పుడు లాయర్లు అడుగుతున్నప్పుడు చెప్తా ఉంటారు, అయ్యా ఏంటయ్యా నీ సమస్య ఏంటి, నీ సమస్య ఏంది. విడాకులకు అప్లై చేసినప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు, నన్ను సరిగా పట్టించుకోవట్లేదండి. భార్య చెప్తుంది భర్త మీద, భర్త నన్ను సరిగా పట్టించుకోవట్లేదండి. భర్త చెప్తుంది భార్య మీద,
ఆమె నన్ను సరిగా పట్టించుకోవట్లేదని. కానీ ఎవరి ప్రేమ ఎంతవరకు శాశ్వతం? కొంతకాలమే. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల ప్రేమ కొద్ది కాలమే, అది అశాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు మన దేవుడు ఒక్కడే. నిజముగా నిజముగా మొరపెట్టేవాడికి ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. మనం భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు దినములే కాదు, కానీ మమ్మల్ని మరణించి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో కూడా తన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అంత గొప్ప ఆధిక్యత కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనుక, మనుషుల ప్రేమ కోసం మనుషులు ఎవరు ప్రేమించలేదని, అన్నదమ్ములు ప్రేమించలేదని, కొంతకాలమే ప్రేమిస్తారండి. అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, భార్య భార్య కొంతకాలమే ప్రేమిస్తారు, బిడ్డలు తల్లిదండ్రులు. కానీ నా బిడ్డలు నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డలు నన్ను గుర్తించట్లేదు, అయ్యో అని శ్రమపడి ఇబ్బంది పడాల్సిన పని లేదు. దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచాడు, భార్యాభర్తలుగా బిడ్డలుగా మనకిచ్చాడు. ఆ యొక్క ఆ యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలి. గాని ఈ ప్రేమే శాశ్వతమైనదని, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదని వాళ్ళ కోసం మన జీవితాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఎవరైనా ప్రాణం పెట్టారా మన కోసం అంటే ఎవరు పెట్టలేదు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు రక్షకుడు ఆయన ఒక్కడే, నీ నా పాపముల నిమిత్తం రక్తం చిందించి ఆఖరి రక్త బొట్టు వరకు కార్చి మన కోసం, మన పాపాల కోసం ఆయన బలియాగమయ్యి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు గనుక ఆయన వైపు, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని పట్టుకుని ఈ లోకంలో జీవించాలి. కానీ మనుషుల ప్రేమ వైపు పాకులాడకూడదు. ప్రేమించినారు, పొగిడిన నోరులే కొన్నాళ్ళకి రాళ్ళేస్తారు. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుడే మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? నేను వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేది. నిశ్చయం అంటే ఖచ్చితంగా. ఆ మాటలో ఇంకా తేడా లేదు. ఇక వారికిచ్చి ఎవరికిస్తానన్నాడు? అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేస్తాడు దేవుడు. ఏమని చేశాడు? మీకు కనానుని ఇస్తానని చేశాడు. ఈ బానిస బ్రతుకుల నుంచి మిమ్మల్ని విడిపించి ఇశ్రాయేలును మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు గనుక వారికిచ్చేదని ప్రమాణము చేశాడు. అబ్రహాముకు ప్రమాణం చేసిన దేవుడు వీరికి యెహోషువతో మాట్లాడుతున్నాడు. మీ పితరులకు ఇచ్చినట్లు మీ పితరులకు ప్రమాణం చేస్తాను కదా, నేను ఆ ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. మోషే కొంతవరకు నడిపించాడు, మరి యెహోషువ ఆ కొంచెం నిశ్చయముగా నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఖచ్చితంగా నీకు ఇస్తానయ్యా, నువ్వు భయపడొద్దు. ఏమని చెప్పాడు? ఇంకా యెహోషువకి ఏమేమి చెప్పాడో ఒకసారి చెప్పరమ్మా. ఏమేమి వాగ్దానాలు చేశాడో యెహోషువకి దేవుడు. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడిని ఎదుట నిలవలేకుండా ఫస్ట్. తర్వాత నేను మోషేకు తోడైనట్టు నీకును తోడై ఉంటానన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. 3 మాటలు. తర్వాత వారికిచ్చిదినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదువు అన్నాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. దేవునికి స్తోత్రం. అయితే ఏం చెప్పాడు? మళ్ళా చెప్తున్నాడు చూడండి. నీవు నిబ్బరమ కలిగి, ఎవరు నిబ్బరం కలిగి ఉండాలంట? ఇక్కడ ఎవరు నిబ్బరం కలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నిబ్బరం కలిగి ఉండమని ఒకసారి చెప్పాడు, మళ్ళా చెప్తున్నాడు చూడండి. నిబ్బరం కలిగి ఒక యెహోషువ భయపడి ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకంటే సడన్ గా మరి ఇశ్రాయేల్ ప్రజలను నడిపించే భారం ఏమైనా కొద్ది భారం? అది ఎన్ని లక్షల కాల్బలం? అది 6 లక్షల కాల్బలం. మరి చిన్నలేమి పెద్దలేమి ఎంతమంది కాల్బలం వ్యతిరేకిస్తారు. కొంతమంది తన మాటను విని వచ్చేవాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. మరి ఎన్నో రకరకాల స్వభావాలు కలిగి ఉంటారు. మరి వాళ్ళని నడిపించాలి. ఇటు తన వెంబడించే దైవ సేవకుడు మరణించడం ఒక విధమైన బాధ, ఒక విధంగా వీళ్ళని నడిపించాలని ఒక విధమైన బాధ. కానీ దేవుడు యెహోషువ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నా, అయ్యా నిబ్బరము కలిగి నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యపడు, నువ్వు ధైర్యంగా ఉండు.
నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ధైర్యం నిజంగా చాలా అవసరం అండి. ఏ పని చేయాలన్నా ధైర్యం లేకపోతే ఏ పని చేయలేం. సాతాను మనల్ని నిజంగా విశ్వాసంలో కానియొచ్చు, మరి మరి దేవుని పని పరిచర్యలో కావచ్చు, ముందుకు వెళ్లకుండా చేసేది ఒక భయమే కదా. ఒక పాట పాడాలంటే భయం, ఒక మాట మాట్లాడాలంటే భయం. ఎప్పుడు మనం సాతాను కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు, దేవుని ప్రేమను రుచి చూడనప్పుడు, దేవుడు ఏందో మనం తెలియనప్పుడు, ఇంకా మూఢభక్తి, మూఢ విశ్వాసంలో నామకార్థమైన భక్తి క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు మనం భయపడతామండి. అయ్యో, మళ్ళీ మనం ఇంకేదైనా చేయడానికి, లోకంలో ఇంకేదైనా చేయడానికి భయపడం. లోకంలో భయంకరమైన కార్యాలు చేయడానికి మరి ప్రజలు ఎగబడతా ఉన్నారు. నిజంగా ఎంత భయంకరమైన పాపాలు చేయడానికి కూడా భయపడట్లేదు. కానీ మరి దేవుని వాక్యాన్ని మరి ప్రజల్లో వినిపించాలంటే భయపడతా ఉన్నారు. మరి దేవుని స్వార్థను ప్రకటించాలని ఎంతగానో భయపడుతున్న దినాలు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పవలసిన రీతిగా స్వార్థ చెప్పినప్పుడు భయపడాల్సిన పని లేదు. దేవుడు నిజంగా మనకు తోడుగా ఉంటే, మన పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తా ఉంటే మరి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే చెప్తున్నాడు, బహుధైర్యముగా ఉండు యెహోషువ. జీవవాక్యాన్ని చేతబట్టుకుంటున్నాం మనం. అలా తప్ప మాటలు కాదు మాట్లాడుతుంది. ఎంతో విలువైన మాటలు, ఎంతో గొప్ప మాటలు ఈ ఎంతో మందిని ఉజ్జీవింప చేస్తాయి. ఈ పరిశుద్ధాత్మ అగ్ని చేత, నా మాట అగ్ని వంటిది కాదా, బండలాంటి హృదయాలను మాంస హృదయాలుగా మార్చగలిగింది దేవుని వాక్యం, దేవుని మాట. ఈ రోజు పాటలు పాడాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం. చర్చిలో కూర్చొని ఫస్ట్ నేను దేవుని పరిచర్యకి వెళ్ళినప్పుడు 2020లో ఒక మందిరంలో కూర్చొని పెద్ద పేరు పేరు ప్రఖ్యాత కలిగిన మందిరానికి పోతా ఉన్నారు. మరి ఒక 20 మందిని కూర్చోబెట్టి ప్రార్థన చేయండి అమ్మంటే ఒక్కళ్ళు నోరిప్పలేదు. నాకు చాలా బాధ వేసింది, ఏడుపు కూడా వచ్చింది. ప్రభా, ఈ బిడ్డలు ప్రార్థనే చేయలేకపోతున్నారే, మరి నీ ఎందుకు బాప్తిసాలు తీసుకొని రొట్టె ద్రాక్షారసం తీసుకుంటా ఉన్నాడు, మరి రక్తాన్ని నీ శరీరాన్ని తింటా ఉన్నారు, మరి ప్రార్థన చేయలేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యాను. నేను చాలా ఏడ్చాను. ప్రభా, అయ్యా, ఈ బిడ్డలకు ప్రార్థన నేర్పించాలి ప్రభా. ముందు నాకు ఇంట్లో కూర్చుంటే పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తా ఉన్నాను. నువ్వు ఎందుకు ఇంట్లో కూర్చున్నావు, ఎల్లు మందిరంలోకి వెళ్ళంటే బైబిల్ తీసుకొని మందిరంలోకి వెళ్ళాను. నేనేం పిలవలేదు, నేను వెళ్ళి కూర్చొని పాటలు పాడుకొని దేవుని వాక్యం చదువుకొని దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి దేవుడు మాట్లాడాడో ఎవరిని పురికొల్పాడో నాకు తెలియదు. కానీ ఒక తల్లి వెళ్ళి అందరిని పిలుచుకొస్తే కూర్చోబెట్టి, తల్లి ప్రార్థన చేయండి అమ్మా, నేను ప్రార్థన వింటాను మీదంటే నవ్వుతున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే ఎరిమొహాలు వేసుకొని చూస్తా అదే ప్రభా, ఇందుకేనయ్యా నన్ను ఇక్కడికి పంపించావు నువ్వు అని మోకరింప చేసి, తల్లి ప్రార్థన చేయండి అమ్మా, అయ్యా నేను పాపినయ్యాను ఒప్పుకోండి అమ్మా, దోషాలు క్షమించమని దేవుడిని అడగండి అమ్మా అన్నప్పుడు దేవుడు మరి వారి చేత ప్రార్థన చేయించడం నేర్పించాడండి. వారు అలా ప్రార్థన చేస్తా ఉన్నారు. రోజులు గడుస్తా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు యవనస్తులు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, బిడ్డ నిన్ను పంపించాను కదా ఆ బిడ్డల మధ్యకి, ఎందుకో తెలుసా, ప్రార్థన నేర్పించడానికి పంపించాను అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత దేవుని మాట ఒక్కొక్కటి వివరిస్తా ఉన్నాను. ఆసక్తిగా వింటా ఉన్నారు దేవుని వాక్యం. వింటా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఇంకా అనేకులకు దేవుని స్వార్థ పరిచర్య చేయాలమ్మా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ లో కొంచెం భయపడేదాన్ని. అయ్యో, నేనేమన్నా పరిచర్య చేసే సేవకురాలను కాదు కదా ప్రభా, నేనేమి అభిషేకం తీసుకోలేదు కదా అని భయపడేదాన్ని. కానీ ఒకనాడు దేవుడు నన్ను దర్శించాడు, నేను నిన్ను అభిషేకిస్తున్నాను, నువ్వు అనేకులకు నీ పరిచర్య సువార్తను ప్రకటిస్తావని దేవుడు మాట్లాడినప్పుడు నేను భయపడలేదండి. ఎంతో మంది దైవ సేవకులు అమ్మా నువ్వు వాక్యం చెప్పాలన్నప్పుడు ధైర్యంగా వెళ్ళి దేవుడు మాట్లాడడానికి కృప ఇచ్చాడు. చాలా భయపడేదాన్ని. అయ్యో ప్రభా, నేనే ట్రైనింగ్ చేయలేదు కదయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, నేను నీతో మాట్లాడతానమ్మా, నీ నోటికి బోరగా ఉంటాను, నువ్వు నా చేతిలో ఉన్నావని దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. పాటలు పాడేదాన్ని ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. దేవుడు పాటలకి ఇచ్చిన ఒక్క మంచి స్వరాన్ని బట్టి దేవుడు ఎంతో మందిని దేవునిలోకి నడిపించాడు. అలాగే ఆ స్వరం ద్వారా దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు అయ్యో ఎంతో మంది తెలియని వాళ్ళు కూడా, అమ్మా చాలా చోట్ల మేము మందిరంలో వాక్యం విన్నాం కానీ ఇంత స్పష్టంగా మాకు వాక్యం చెప్పిన వాళ్ళు లేరమ్మా, ఇంత స్పష్టంగా మాకు అర్థం కాదమ్మా, ఏదో వెళ్తాం వస్తాం అన్నారు. దేవునికే స్తోత్రము, దేవునికే మహిమ అని దేవుని నామాన్ని మహింపరుస్తా. ఈ రోజు అనేక కాన్ఫరెన్స్ కాల్లో కావచ్చు, మరి ఎక్కడ దైవ సేవకులు వాక్యం చెప్పమంటే అక్కడ ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం, నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తాను. నేను ఇదే అనుకుంటాను, లోకంలో పాడు పనులు చేయడానికి ఎంతో ధైర్యంగా ముందుకెళ్తున్నారు ప్రభా, నేను గొప్ప సువార్త అయ్యా, నీ వాక్యం జీవం కలదయ్యా, జుంటు తిన దారాల కంటే మధురమైనది కదా ప్రభా, ఈ వాక్యాన్ని చెప్పడానికి ఎందుకు భయపడాలి?
యెహోవా ఉత్తరం రుచి చూశాను, నేను ఆ రుచి చూసిన దాన్ని అనేకులకు ప్రకటించాలని దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టే నేను ముందుకు వెళ్తా ఉన్నాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, ఇంకా బలంగా వాడుకోవాలని, దేవుణ్ణి మహింపరచాలని మీరు కూడా ప్రార్థనలో ఉంచండి. నేనైతే నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని ఎంతగానో ఇష్టం కలిగి ఉంటాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ తలాంతుని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటాను. కనుక మోషేకి మోషేకి ఎలాగో తోడై ఉంటానో అలాగూ తోడై ఉంటాను అన్నాడు. నిబ్బరమ కలిగి జాగ్రత్త పడి మనం ఒక పని చేయాలంటే ధైర్యం ఒక్కటే కాదండి, జాగ్రత్త కూడా అవసరమే. ఎలా పడితే అలా చేస్తే అది పని కాదు కదా. ముందుది వెనక, వెనకది ముందు చేయకూడదు కదా. ఒక క్రమము, పద్ధతి, క్రమశిక్షణ ఉండాలి. ఏ పనైనా మనం జీవితంలో ఒక సక్సెస్ చూడాలంటే, జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే మనము ఏ పనైనా ఒక క్రమశిక్షణగా చేసుకుంటా వెళ్ళాలి. ఒక క్రమముగా తన పనిలో నిపుణత గలవారిని చూసితివా, రాజులు ఎదుటి వారిని నిలబెట్టెదను. ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలో నిపుణత కనబడాలి. వెళ్ళానంటే వెళ్ళాను, వచ్చానంటే వచ్చాను, చేశానంటే చేశాను కాదు. కానీ దేవుని ఒక్క వాక్యాన్ని మనము ప్రకటిస్తున్నా, పాట పాడినా, ఆయన ఆయన నామాన్ని మనం ఎక్కడా కూడా వ్యర్థంగా ఉచ్చరించకుండా, ఆయన పరిశుద్ధ నామాన్ని మనం జాగ్రత్తగా నోటి మాట ద్వారానైనా ఎక్కడైనా కానీ మనం ఆయన్ని అవమానపరిచే వారిగా ఉండకూడదు. కానీ జాగ్రత్త పడాలి. ఆయన వాక్కు, ఆయన ఆ మనుషులను నడిపిస్తా ఉన్నాడు. మరి ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడితే వింటారా? వినరు. దైవ సేవకుని మాట అయినా, మరి ఒక నాయకుడు మాట అయినా, ఎవరైనా మనం ఎలా పడితే అలా ఉంటే మన ఎదుట మనం ఉన్న ప్రజలు మనల్ని గౌరవించరు. మనం ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త కూడా ఉండాలి. దేవుడు మోషేకి చెప్తున్నాడు, వినడు, మనతో కూడా మాట్లాడుతున్నాడు. బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. అది భయపడటం ఒక్కటే కాదు, జాగ్రత్త పడటం ఒక్కటమే కాదు. కానీ యెహోషువకు చెప్తా ఉన్నాడయ్యా, నేను మోషేకి ఇచ్చాను కదా, ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున కూడా నీవు చెయ్యాలి. అంతే కదా. దేవుడు ముందు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గాన్ని మొత్తము కూడా మనము దాని చొప్పున చెయ్యాలి. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. మరి మోషేకు ఆజ్ఞాపించి మరి దైవసేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి. మరి ఈనాడు మనకి ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు మరి మనిషి కుమారుడిగా కన్య మరియ గర్భాన మరి ఈ లోకానికి వచ్చి మరి మనకి నూతన నిబంధన గ్రంథాన్ని కూడా ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు సంపూర్ణునిగా ఈ లోకానికి వచ్చి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. గనుక మనం ఏం చేయాలంటే బైబిల్ గ్రంథాన్ని పాటిస్తూ ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని, ధర్మశాస్త్రం అన్నిటిని మనం నెరవేరుస్తూ మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు మరి ఆయన మరణించి తిరిగి లేచాడో కూడా మనము గ్రహించుకొని మనం నడుస్తూ అనేకులను నడిపిస్తూ అనేకులకు మరి రక్షకుడైన యేసుక్రీస్తుని మరి అనేక మందికి మరి తెలియని అన్ని జనులకు కూడా మనం ప్రకటిస్తూ, మనము చక్కగా నడుస్తూ చక్కగా ప్రవర్తిస్తూ మనము ముందు దైవ సేవకులైన మనము కూడా దైవ సేవకులుగా పేరు పొందిన వారు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోక ఈరోజు కొంతమందిని చూస్తా ఉన్నాం. భయంకరంగా దైవ సేవకుల మీద కూడా ఆరోపణలు. ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని పరిచయం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి మంచి జ్ఞానం ఇచ్చి ఆయన ఆత్మతో నడిపిస్తూ అనేక ఆత్మలను రోజు ఎంతో మంది బిడ్డలు, ఎన్నికలైన వారు, తృణీకరించబడిన వాళ్ళు, గొప్ప గొప్ప దేవుని సేవకులుగా మరి ఈనాడు ఎంతో మందిని ప్రభావితం చేస్తూ నడిపిస్తూ ఉన్నారు. మనం కూడా అలాగే మనం దైవ సేవకులు ఒక్కళ్ళే కాదు, కానీ మనం విశ్వాసులుగా ఉంటున్న వారమైనా గాని మరి ఎవరమైనా గాని ఆయన ధర్మశాస్త్రాన్ని అందరికీ మనం చక్కగా నడుచుకుంటూ ఆయన ప్రేమ కలిగి అనేకులకు సత్యము చెప్పుచు మరి కుడికి ఎడమకు మనం తొలగిపోకుండా మన ప్రవర్తనను కాచుకుంటూ అనేకులు నడిపించాలి. అదే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించాలి. ఎవరైనా బోధ చేయకపోతే ఇప్పుడు ఎందుకు స్కూళ్ళు పెట్టి బిడ్డలకి పాఠాలు నేర్పిస్తా ఉన్నారు? బోధ చెప్పకపోతే ఏమీ తెలియదు. కట్టు లేకపోతే జనములు ఎట్లా తిరుగుతారు? ఒక గలిబిలే కదా. ఒక క్రమశిక్షణ లేదు. ఎందుకు ఇప్పుడు
పిల్లలకి స్కూళ్ళు పెట్టి, కాలేజీలు పెట్టి, యూనివర్సిటీస్ పెట్టి ఎందుకు నేర్పించాలంటే విద్యను నేర్పించాలి. ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటేనే ఏదైనా వచ్చిద్ది, కానీ బోధిస్తేనే తెలిసిద్ది, కానీ బోధించకుండా తెలియదు ఎవరికి కూడా. మన గురువు, మన ప్రధాన బోధకుడైన యేసుక్రీస్తు మనకు ఎన్నో నేర్పిస్తూ వచ్చాడు. మరి ఆ గ్రంథాన్ని మనం ప్రతిదినము చదవాలి. మనం తొలగిపోకుండా ఆ వాక్యాన్ని చేతపట్టుకుని, జీవవాక్యాన్ని, మరి బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాల వలె ప్రకాశిస్తూ మరి జీవవాక్యాన్ని చేతబట్టుకుని ప్రకాశించినట్లుగా మనము కూడా ప్రకాశించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని నుంచి తొలగిపోకూడదంట. బోధింపక తప్పిపోకూడదు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలి. వాళ్ళకి దేవుడు వాళ్ళ పితరులతో ఏం ప్రమాణం చేశాడో, ఎలాగ నడిపించాడో, ఎర్ర సముద్రాన్ని ఎలాగ దాటించాడో చూస్తూ ఉన్నారు. మరి అవన్నీ బోధించినప్పుడే కదా వాళ్ళ బిడ్డలకి తెలిసేది. మనము కూడా ఈరోజు ఈ దినాల్లో చాలా మంది గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉండదండి. కానీ కుటుంబ ప్రార్థన ఉంటే దేవుడు వారితో చక్కగా మనం బోధిస్తా ఉంటే బిడ్డలు నేర్చుకుంటా ఉంటారు. మన వాటికే నేర్చుకొని మనమే విశ్వాసంలో ముందుకెళ్ళడం కాదు, గాని మనకు పుట్టిన సంతానం, మన బిడ్డలు కూడా మరి దేవుల్లో ఉండాలంటే మనం బోధించాలి దేవుని వాక్యాన్ని వారికి. చిన్ననాటి నుండే మరి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడంటే మరి బోధించాలి కదా. వాళ్ళకు బోధించకపోతే దేవుని వాక్యాన్ని మొక్కై వంగనిది మానై వంగదు గనక చిన్ననాటి నుండే వారికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తా ఉంటే దేవునిలో స్థిరపడి వాళ్ళు కూడా అనేకులకు ఒక గొప్ప తారలుగా, ఒక గొప్ప దేవుని సేవకులుగా మరి వారిని నిలబెట్టొచ్చు. బిడ్డలు నిజంగా కుటుంబాల్లో బిడ్డలకు కుటుంబ ప్రార్థన అలవాటు చేయాలి. ప్రార్థించిన చిన్ననాటి నుండి అలవాటు చేయాలి. పాటలు నేర్పించాలి, వాక్యం నేర్పించాలి. ఎందుకంటే మనము గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం చేసే భక్తికి అర్థం ఉంది కాబట్టి మనం నేర్పించాలి, మనం వాళ్ళతో చెప్పించాలి. అలాగ మోషే కూడా ఆ రోజు మరి దేవుడు కూడా యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు బోధించక తప్పిపోకూడదయ్యా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దేవునికి స్తోత్రం. గొప్ప మాట ఇది. వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. ప్రవర్తన, యెహోషువ ప్రవర్తన చక్కగా ప్రవర్తించాలంటే ఏం చేయాలన్నాడు దేవుడు? ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు యెహోషువతో? దివారాత్రము దాన్ని ధ్యానించి నడుచుకోమని చెప్తున్నాడు. కొంతమంది మనం కూడా బైబిల్ చదువుతా ఉంటాం ఏదో ఒక నవల చదివినట్టు. అట్లా చదివితే దేవుని వాక్యం మన హృదయంలో గుర్తుంటదా? గుర్తుండదు. దాన్ని ధ్యానించాలి. దాన్ని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు ఉందంటాడు. ఎంత గొప్ప మాట అండి అది. మరి మనం అంత ధ్యానించినప్పుడు దానిలో మర్మము, దానిలో సారం అర్థమైనప్పుడు మనకి అది ఎంతో పవిత్రంగా ఉంటది, ఎంతో రుచికరంగా ఉంటది. వాక్యము ధ్యానించితే ఈ బైబిల్ గ్రంథానికి వేరే గ్రంథాలకు తేడా ఏంటంటే, ఏదైనా గ్రంథం చదివితే ఒకసారి చదివి ఆడ పడేస్తే ఇంక దాని మొహం చూడాలనిపించదు. కానీ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం చదువుతుంటే ఇంకా ఏముందో ఎన్నిసార్లు, మరి ఎంతమంది కొన్ని వందల సార్లు చదివి ఉంటారు బైబిల్ని. వాళ్ళు ఎంత గ్రహించుకొని ఉంటారో దేవుని వాక్యాన్ని, ఎంత వాళ్ళ ప్రవర్తనను సరిదీసుకుని ఉంటారో, వాళ్ళ జ్ఞానం ఎంత అభివృద్ధి చెందించుకొని ఉంటారో. నిజంగా బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఏ గ్రంథం అవసరం లేదు. ఇక ఈ గ్రంథం నేర్చుకుంటే మనం దివారాత్రము దానిని ధ్యానిస్తే, అన్నాడు కదా కీర్తనల మొదటి గ్రంథంలో ఏమన్నాడు? కీర్తన మొదటి అధ్యాయం దివారాత్రము దానిని ధ్యానించాలి. ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ఉంటాడంట ధ్యానించేవాడు? నీటి కాలువల యోరన నాటబడినదై, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. దేవునికి స్తోత్రం. అతడు చేయనిదంతయు సఫలమైద్ది. ఎలా ఉంటే సఫలమైద్ది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చదవాలంట. దేవుని వాక్యాన్ని మనం ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము
దేవుని వాక్యాన్ని మనం నిజంగా నేను అనుకుంటాను, మరి నాకు ఇచ్చిన తలంపో తెలియదు, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు అయ్యా చిన్న చిన్న విషయాలకు కూడా వాటిని మన నిజ జీవితానికి అవకాశం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చేల్లో కలుపు తీసు, అయ్యా నా హృదయంలో ఉన్న చెడుని ఈ కలుపు మొక్కల వలె తీసివేయవా. ప్రతి విషయంలో కూడా ఒక తల్లి మాట్లాడుతుంటే నేను విన్నాను, తలకు నూనె రాసుకుంటా ప్రభా నీ ఆనంద తైలాన్ని నా తలకు అంటించవా, నాకు మంచి ఉంటదో గా నీ జీవవాక్య గ్రంథాన్ని నా మధురకు అని ప్రార్థిస్తుంటే నేను విన్నా ఒక తల్లి. అలాగ నిజ జీవితంలో దివారాత్రము మరి దేవుని ధ్యానించాలంటే కూర్చొని పదే 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 బైబిల్ చదువుతున్నారని నేను అనుకోలేదు. కానీ ప్రతి పనిలో కూడా ప్రతి విధమైన ఏ పని చేసినా కానీ ఆయన వాక్యాన్ని మనం ముందుంచుకొని ఆయన వాక్య ప్రకారం మనం నడిచినప్పుడు మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. మెట్టగానున్న స్థలాన్ని ఆయన సరళం చేస్తాడు. మన మార్గాన్ని చక్కగా చేస్తాడు ఆయన. ఒకవేళ బీడు భూమి అయినా సరే దాన్ని పచ్చగా చేయగలిగిన దేవుడు. ఎడారి లాంటి ఎడారులైనా సరే సస్యశ్యామలంగా చేయబలిన దేవుడు. మరి ఎడారి జీవితాలను, ఎండిన భూమిని, అరణ్యాలను కూడా మరి చిగురింక చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన వాక్యాన్ని నిజముగా మనము దివారాత్రము ధ్యానిస్తే నీటి కాలువలు ఎవరైనా చెట్టు ఎండిపోదు కదమ్మా, ఆకు వాడదు, అది ఎంతగా ఫలిస్తుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయని మరి యెహోషువకి దేవుడు చలవిస్తా ఉన్నాడు. మోషేకి యెహోషువతో కాదు గాని మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనం కూడా ప్రవర్తించామంటే, ఆ రీతిగా మనం కూడా నడుచుకున్నామంటే, దేవుడు చేసిన ధర్మశాస్త్రమును, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మనం గైకొని ఆయన వాక్యానుసారంగా నడిస్తే ఆకు వాడక తరకాల మందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాం. మనం చేసే ప్రతి పని కూడా సఫలమైద్ది. నిజంగా దేవుడు నాకు 2 ఆడబిడ్డలను ఇచ్చాడు. ప్రభా నీ చిత్తమయ్యా, నాకు దర్శనం ఇచ్చాడు. 2వ బిడ్డ పుట్టినప్పుడు మగబిడ్డను చూపించాడు. మరి దేవుని చిత్తం ఏమైందో నాకు తెలియదు. ఆడబిడ్డనిచ్చాడు. ప్రభా ఇచ్చావు, నీకు స్తోత్రం. పెద్ద బిడ్డకి 8 సంవత్సరాలు, ఒక్క బిడ్డే ఉందయ్యా అనుకుంటా ఉన్నాను. మరి కొంతమంది అయితే ఎగతాళి కూడా చేశారు. అమ్మా ఇంత ప్రార్థన చేస్తున్నావు కదమ్మా, ఏందమ్మా ఒక్క బిడ్డనే ఇచ్చాడు అన్నాడు. తెలియని వాళ్ళు, అవిశ్వాసంగా ఉండేవాళ్ళు నాతో నేను ముందు పోతుంటున్నా వెనకన్నారు. సరే ప్రభా, ఏదైనా నీ నామానికి మహిమయ్యా, నీ నామానికి మహిమకరంగా నేను ఉండాలి కానీ నీ నామానికి అవమానకరంగా నేను ఉండకూడదు ప్రభా ఈ లోకం అని నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు 8 సంవత్సరాలకు నాకు గర్భఫలం ఇచ్చి ఆడబిడ్డనిచ్చాడు. మళ్ళా మరి ఆయన చిత్తము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి, నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నాకైతే తెలియదు. మళ్ళీ 10 నెలలకే దేవుడు గర్భం ఇచ్చి ఒక చక్కని కుమారుని ఇచ్చాడు. నేను అందుని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. నిజంగా నమ్మదగిన దేవుడు ఆయన. నిజంగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి సమర్థత కలిగిన దేవుడు ఆయన. నేను ఎంతగానో ఆయనలో హర్షిస్తా ఉన్నాను. దేవుని బట్టి కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నిజంగా మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, నీకు నాకు కూడా తోడైండి. మనము చేస్తున్న ప్రతి పనిని, మనము చేస్తున్న ప్రతి మార్గంలో కూడా, మనం వెళుతున్న ప్రతి మార్గంలో కూడా, ప్రతి పనిలో కూడా ఆయన తోడైండి సఫలపరుస్తాడని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞలన్నింటిని మనము గైకొని ఆయన మాట విని బహుధైర్యంగా నుండి ఏ పనైనా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. మనకి మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, వాళ్ళతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడని నేను ఆశిస్తూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవునికి. మీ అందరికి నా వందనాలు. సమయం ఇచ్చిన దైవ సేవకురాలకు వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలమ్మా. వందనాలమ్మా. వందనాలు సిస్టర్. వాక్యం చెప్పిన సిస్టర్ కు చాలా వందనాలు. రెఫరెన్స్ అన్ని చెప్పకున్నా గానీ మనకి ఎన్నో ఆత్మీయ సత్యాలు